ఇది ఐక్యూ బడ్స్. రీసెంట్గా ఐక్యూ Z11తో పాటు ఈ ఐక్యూ బడ్స్ని కూడా లాంచ్ చేసింది. దీని గురించి నిన్నే కవర్ చేద్దాం అనుకున్నా, కుదరలేదు. ఎనీవే వీడియోలో ఈ ఐక్యూ బడ్స్ ఎలా ఉన్నాయి, ఇది అరౌండ్ 1900 రూపీస్కి ఏమో లాంచ్ చేశారు. సో బిలో 2000 రూపీస్లో అసలు ఈ బడ్స్ తీసుకోవచ్చా? యాక్చువల్గా ఐక్యూ నుంచే ఇంతకుముందు ఎప్పుడో ఒక బడ్స్ లాంచ్ అయింది, ఐక్యూ TWS 1E అని ఉంటుంది. అమెజాన్లో అంతా అదే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది డిఫరెంట్ ఒకటే అనుకోవద్దు, కన్ఫ్యూజ్ అయ్యి అది తీసుకోబాకండి. ఇది ఆగస్ట్ 24th నుంచి మీకు లైవ్ అవుతుంది. 24th నుంచి మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు. సో అసలు ఐక్యూ బడ్స్ ఎలా ఉన్నాయి, 2000 రూపాయలకి అసలు ఈ బడ్స్ తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే, బాక్స్ చూడడానికి ఎలా ఉంటుంది, లోపల మనకి డైరెక్ట్గా కేస్ ఉంటుంది, కేసులోనే బడ్స్ ఇస్తారు. అండ్ సెపరేట్గా ఇయర్ టిప్స్ ఇచ్చారు అండ్ కొన్ని పేపర్ వర్క్ ఇచ్చుంటారు. బాక్స్లో కేబుల్ ప్రొవైడ్ చేయలేదు. ఫస్ట్ డిజైన్ దగ్గరికి వచ్చేస్తే ఇది సింగిల్ కలర్ లో వస్తుంది. మీకు పెద్దగా కలర్ ఆప్షన్స్ ఏం లేవు, ఒకటే కలర్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఓపెన్ చేస్తే లోపల ఎల్లో ఫినిషింగ్ ఉంటుంది, ఫ్లేమ్ ఎల్లో కలర్ అని చెప్తున్నారు. సో కలర్ చూడడానికి బాగుంది. సింపుల్ బడ్స్, చాలా లైట్ వెయిట్ ఉంది. కేసు కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, అరౌండ్ 40 grams వెయిట్ ఉంటుంది. అండ్ బడ్స్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి, జస్ట్ 3-4 grams వెయిట్ ఉంటుంది అంతే. దీనిలో ఇచ్చిన మ్యాగ్నెట్ కూడా స్ట్రాంగ్ అని ఇచ్చారు, అంత ఈజీగా కింద పడట్లేదు. కేసులో వీళ్ళు ఇచ్చిన ఇయర్ టిప్స్ కూడా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతున్నాయి. మీరంతా షేక్ చేసినా కూడా చోళ్ళ నుంచి అయితే పడిపోవట్లేదు. ఫిట్టింగ్ అయితే బాగానే ఉంది. అండ్ ఇది IP54 రేటింగ్ తో వస్తుంది. సో మీరు జిమ్ వాటికి తీసుకెళ్లొచ్చు. కొంచెం స్వెట్ అంతా సర్వే అవుద్ది, కానీ అండర్ వాటర్ తీసుకెళ్లొద్దు, నీళ్ళలో తీసుకెళ్లి అట్లా వాడద్దు. వాటర్ లో ఇది సర్వే అవ్వలేదు. జస్ట్ IP54 రేటింగ్ తో వస్తుంది. దీన్ని పేర్ చేసుకోవడం చాలా సింపుల్. జస్ట్ మీ ఫోన్ దగ్గరికి ఈ ఐక్యూ బడ్స్ ని తీసుకొచ్చి ఓపెన్ చేయగానే మీకు ఫోన్ లోనే ఒక నోటిఫికేషన్ లా వస్తుంది, కనెక్ట్ చేసుకోమని. డైరెక్ట్ గా అక్కడ నుంచి మీరు పేర్ చేసుకొని ఈ బడ్స్ ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా బడ్స్ మీ ఫోన్ కి పేర్ అయిపోతాయి. ఈ బడ్స్ లో మీరు ఇంకా ఫీచర్స్ చెక్ చేయాలి అనుకుంటే, మీకు ప్లే స్టోర్ లో వి ఇయర్ ఫోన్స్ అని ఒక యాప్ ఉంటుంది, వివో యాప్ ఇది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని బ్లూటూత్ ద్వారా ఈ బడ్స్ ని పేర్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్లీ ఈ బడ్స్ లో ఛార్జింగ్ ఎంత ఉంది, లెఫ్ట్ బడ్ లో, రైట్ బడ్ లో, కేసులో ఎంత ఛార్జింగ్ ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ కింద డీపెక్స్ స్టీరియో ఎఫెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిలో ఒక 5-6 ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు వినే సాంగ్ బట్టిచ్చి దీన్ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. నాకైతే అన్ని చెక్ చేశాను, స్టాండర్డ్, క్లియర్ వాయిస్ అన్ని చెక్ చేశాను. నాకైతే మెగా బేస్ కొంచెం బెటర్ అనిపించింది. మిగతా వాటిలో అసలు బేస్, మినిమం బేస్ కూడా లేదు, అసలు ఫ్లాట్గా వస్తుంది. బట్ ఈ మెగా బేస్ పెట్టుకుంటే కొంచెం సఫిషియెంట్ బేస్ మీకు వినిపిస్తుంది. నాకైతే ఇవన్నీ యూజ్ చేసినప్పుడు ఈ మెగా బేస్ కొంచెం బెటర్ అనిపించింది. అండ్ దీనిలో స్పెషల్ ఆడియో ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనిలో చాలా మోడ్స్ ఉంటాయి, స్టాండర్డ్, థియేటర్, కాన్సర్ట్, రికార్డింగ్ స్టూడియో, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. నాకు స్టాండర్డే బెటర్ అనిపించింది, మిగతావి అంత బెటర్ అనిపించలేదు. అండ్ దీనిలో డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ ఉంటుంది. ఎట్ ఎ టైం మీరు 2 డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు సైమల్టేనియస్ గా. 2 ఫోన్లు కానీ, ఒక ఫోన్, ల్యాప్టాప్ కానీ సైమల్టేనియస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్లూటూత్ వర్షన్ 6.1 తో వస్తుంది. 2 డివైస్ ని ఎట్ ఎ టైం పేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ షార్ట్ కట్ యాక్షన్స్ ఉంటాయి, అంటే మీ లెఫ్ట్ బటన్ కానీ, రైట్ బటన్ కానీ, ట్యాప్ కానీ, లాంగ్ ప్రెస్ కానీ యాక్షన్ సెట్ చేసుకోవచ్చు. డబుల్ ట్యాప్ కి, ట్రిపుల్ ట్యాప్ కి, ప్రెస్ అండ్ హోల్డ్ కి ఏమేమి యాక్షన్స్ కావాలో ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ పర్సనలైజ్డ్ థీమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదేంటంటే వన్స్ మీరు బ్లూటూత్ ఆన్ చేసి బడ్స్ ని దగ్గర తీసుకొస్తే ఒకసారి పేర్ అవగానే ఈ యానిమేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఇది డిఫాల్ట్ గా ఇచ్చుంటారు. ఇవి కాకుండా ఇంకొక 4 యానిమల్స్ యానిమేషన్స్ ఉంటాయి, క్యాట్, డాగ్ యానిమేషన్స్ కొన్ని ఉంటాయి. వీటిలో మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. నాకైతే ఈ మోచి థీమ్ బాగా నచ్చింది, చూడడానికి క్యూట్ గా ఉంది. అండ్ కమింగ్ టు సౌండ్ క్వాలిటీ, దీనిలో 10mm డ్రైవర్స్ యూజ్ చేస్తారు. 20 Hz నుంచి 20 kHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది. అండ్ ఇది AAC అండ్ SBC కోడాక్స్ ని సపోర్ట్ చేస్తుంది. సరే, ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా పక్కన పెట్టేసి అసలు ఈ బడ్స్ లో సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది. మీరు ఒకవేళ మెలోడీ సాంగ్స్, స్లో సాంగ్స్ వింటుంటారు, పెద్దగా మాస్ సాంగ్స్, బీట్ సాంగ్స్ పెద్దగా ఎన్నో, మెలోడీ సాంగ్స్ వింటాను అనుకుంటే ఈ బడ్స్ మీకు ఎంతో కొంత సాటిస్ఫై చేస్తుంది. దీనిలో వోకల్ క్వాలిటీ బాగుంది, మెయిన్ గా వోకల్స్ ఏవైతే ఉంటాయో చాలా క్లియర్ గా వినిపిస్తున్నాయి. అండ్ బేస్ కూడా మీరు ఆ మెగా బేస్ ఆన్ చేసుకుంటే కొంచెం సఫిషియెంట్ బేస్ వినిపిస్తుంది. సో ఎవరైతే మెలోడీ సాంగ్స్ కానీ, స్లో సాంగ్స్ కానీ వింటుంటారో వాళ్ళకి చాలా బ్యాలెన్స్డ్ సౌండ్ కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. బట్ ఎవరైతే మాస్ సాంగ్స్, మంచి బీట్ సాంగ్స్, మంచి ఊపొచ్చే పాటలు వింటుంటారో వాళ్ళకి మాత్రం కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది సౌండ్స్. మిడ్స్ కానీ, హైస్ కానీ, లోస్ కానీ సపరేషన్ అనేది అంత క్లియర్ గా లేదు. అఫ్ కోర్స్ 2000 రూపాయల బడ్జెట్ లో మనం అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఉన్న వాటిలో మాత్రం మీరు ఒకవేళ మాస్ సాంగ్స్, మంచి బీట్ సాంగ్స్ వింటుంటే మాత్రం కొంచెం ఆ క్లమ్జీనెస్ అనిపిస్తూ ఉంటుంది, సాంగ్ అంత ఎంజాయ్ చేయలేరు. ఒకవేళ మీరు స్లో సాంగ్స్, మెలోడీస్ వింటుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బడ్స్ మిమ్మల్ని ఎంతో కొంత సాటిస్ఫై చేస్తుంది. అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ మీరు ఐక్యూ ఆర్ వివో ఫోన్స్ యూజ్ చేస్తున్నట్లయితే వీటికి ఆప్టిమైజేషన్ అనేది చాలా బెటర్ ఉంది. అదే ఒకవేళ మీరు ఐఫోన్ వాడుతుంటే మాత్రం అస్సలు ఈ బడ్స్ తీసుకోవద్దు, అసలు ఐఫోన్ లో ఘోరంగా వస్తుంది. సో ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ బడ్స్ నేను అంత రికమెండ్ చేయను. సో ఎవరైతే వివో అండ్ ఐక్యూ ఫోన్స్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ ఉంది. అండ్ దీనిలో ANC సపోర్ట్ లేదు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు, ఓన్లీ ENC సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఈ బడ్స్ యూజ్ చేసి మీరు కాల్స్ మాట్లాడాలి అంటే దీనిలో డ్యూయల్ మైక్స్ ఉంటాయి. ఒకసారి ఆడియో క్వాలిటీ ఇక్కడ వినొచ్చు. ఇప్పుడు నేను ఐక్యూ బడ్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు ఐక్యూ బడ్స్ యూజ్ చేసి ఎవరితోనైనా కాల్స్ మాట్లాడుతుంటే
అవతల పర్సన్ కి మీ వాయిస్ ఎలా అనిపిస్తుంది. రూమ్ లో అయితే ఏమీ ఆన్లో లేదు, ఫ్యాన్ కూడా ఆన్లో లేదు, ఏసీ ఒకటి ఆన్లో ఉంది. సో నాయిస్ కూడా పెద్ద ఏం రావట్లేదు. సో ఇక్కడ నుంచి మైక్ క్వాలిటీ చెక్ చేయొచ్చు. సో నాకైతే మైక్ క్వాలిటీ అంత అనిపించలేదు. సౌండ్ అంతా కూడా ఏదో రీసౌండ్ వస్తున్నట్టు, అంత క్లియర్ ఆడియో వినిపించట్లేదు. అఫ్ కోర్స్ ఆ ప్రైస్ లో మనం ఎక్కువ కంప్లైంట్ చేయలేము. బట్ కాల్స్ మాట్లాడడానికి మాత్రం ఇది మైక్ ఇప్పుడు మీరు ఉన్నారు కదా, అది మీకు ఓకే అనిపిస్తే ఓకే, నాకైతే అంత అనిపించలేదు. అండ్ ఎవరైతే గేమ్స్ ఆడుతుంటారో వాళ్ళకి దీనిలో 42 milliseconds అల్ట్రా లో లేటెన్సీ సపోర్ట్ తీసుకొచ్చారు. ఎంత లో లేటెన్సీ తీసుకొచ్చినా బెటర్ మీరు గేమింగ్ ప్రిసైజ్ గా ఆడాలి అనుకుంటే బెటర్ మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్కి వెళ్ళిపోండి. దానిలో లేటెన్సీ 0 ఉంటుంది, ఏం లేటెన్సీ ఉండదు. కాబట్టి రియల్ టైంలో మీకు ఆ సౌండ్స్ కానీ గన్ సౌండ్స్ కానీ అన్ని కూడా క్లియర్ గా వినిపిస్తూ ఉంటాయి. బెటర్ మీరు గేమింగ్ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్కి వెళ్ళిపోవచ్చు. అండ్ కమింగ్ టు బ్యాటరీ, దీనిలో కేసు అరౌండ్ 525 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ సింగిల్ బడ్ అరౌండ్ 53 mAh బ్యాటరీతో వస్తుంది. వీళ్ళు చెప్పడం బ్యాటరీ లైఫ్ కేసు మొత్తం కలిపి 50 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అదే సింగిల్ బడ్ అయితే అరౌండ్ 12 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. నేనైతే ఎగ్జాక్ట్ గా టెస్ట్ చేయలేదు, కానీ వీళ్ళు చెప్పింది ఆల్మోస్ట్ నియర్ గానే వస్తుంది. ఎందుకంటే దీనిలో ఏం ANC సపోర్ట్ లేదు, ఇట్లాంటివి ఏం లేవు, సింగిల్ ఆప్షనే కాబట్టి మోస్ట్లీ మీకు అట్లా కాదన్నా 40 to 45 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. అండ్ వీళ్ళు చెప్పడం ఒక 10 minutes ఛార్జ్ చేశారంటే 4 hours వరకు మీరు సాంగ్స్ వినొచ్చు అని చెప్తున్నారు. మామూలుగా అయితే ఫుల్ ఛార్జ్ చేయడానికి అరౌండ్ 2 hours టైం పడుతుంది. సో ఇది ఓవరాల్ గా ఈ బడ్స్ గురించి అయితే. అండ్ కమింగ్ టు ప్రైసింగ్, ఈ బడ్స్ ని 1899 అరౌండ్ 1900 రూపీస్ కి లాంచ్ చేస్తారు. 2000 రూపాయలు లోపే వచ్చేస్తుంది. అండ్ ఈ బడ్స్ ఆగస్ట్ 24th రోజు సేల్ కి తీసుకొస్తున్నారు. ఒకవేళ మీరు ఫస్ట్ సేల్ లో ఈ బడ్స్ కొన్నట్లయితే మీకు 200 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు, ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అది ఎలా ఇస్తారో నాకు కూడా తెలియదు. ఒకవేళ క్యాష్ బ్యాక్ వస్తే మాత్రం అరౌండ్ 1700 రూపీస్కి వస్తుంది, 1699కి వస్తుంది. లేదనుకుంటే 1899 1900 రూపీస్కి వచ్చేస్తుంది. సో 2000 రూపీస్ లోపు ఈ బడ్స్ ని తీసుకోవచ్చా అంటే ఆ ప్రైస్ లో మరి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. నేను వేరే బడ్స్ కూడా యూజ్ చేశా అరౌండ్ 1500-2000 రూపీస్ లో. అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో ఇది కూడా ఇంచుమించు అదే లెవెల్లో పర్ఫామ్ చేస్తుంది. ఇదేమి అంత తక్కువలాగా అనిపించలేదు. ఓకే, ఆ ప్రైస్ కి మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా మంచి సౌండ్ క్వాలిటీ, మెలోడీస్ ఎక్కువ వింటుంటాను, అంత బీట్ సాంగ్స్ అవన్నీ విన్ను, కొంచెం నార్మల్ సాంగ్స్ వింటుంటాను అనుకుంటే మీకు ఈ బడ్స్ ఎంతో కొంత సాటిస్ఫై చేస్తుంది. మెయిన్ గా మీరు ఒకవేళ ఐక్యూ అండ్ వివో ఫోన్స్ యూజ్ చేసినట్లయితే వాటికి ఆప్టిమైజేషన్ అనేది ఇంకొంచెం బెటర్ గా ఉంది. ఒకవేళ మీరు బడ్స్ కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి పర్చేస్ చేస్తే ఎంతో కొంత మన ఛానల్ కి హెల్ప్ అవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. జై హింద్.